ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నది తెలుగునాట ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో ప్రచారం పొంది విరివిగా వాడుకలో ఉన్న సామెత. పెద్దలు అక్రమాలు పాలైతే పిల్లలు ఆ పనులు చేయకుండా ఉంటారా అన్న విషయాన్ని సూచించడానికి ఈ సామెతను వాడతారు. సాధారణంగా ఆవు అంటే తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, రాజకీయ నాయకులు అని అర్థం. చేలో మేయడం అంటే అక్రమాలకు పాల్పడడం, అంటే చేయకూడని పనులు చేయడం, ఇతరులకు నష్టం కలిగించడం అని. దూడ అంటే పెద్దవారి అంటే తల్లిదండ్రుల ప్రభావంలో పెరిగే పిల్లలు, గురువులను అనుసరించి నేర్చుకునే శిష్యులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు చూసి వాళ్ళు చెప్పినట్టు చేసి వాళ్ళ చెప్పంది కూడా కొన్ని సందర్భాల్లో చేసే అనుచరులు అని అర్థం. గట్టున మేయడం అంటే నియంత్రణలో ఉండడం, క్రమశిక్షణను ఉల్లంఘించకపోవడం, చేయవలసిందే చేయడం, చేయకూడనిది చేయకపోవడం అని. ఈ సామెత సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో పశువులు, వాటి మేత, అవి ఎక్కడ మేయాలి, ఎక్కడ మేయకూడదు అనే విషయాలను తెలిపిన దీనికి పురాణాల్లో కొంత ప్రస్తావన ఉంది. మన మహాభారతం అంతా కూడా ఈ పశువులు అంటే ఆవులు, వాటి మేత, వాటికి సంబంధించి జరిగిన సంఘటనల సమాహారమే. ఆ కాలంలో ఆవులకు కొందరి దగ్గర ఎక్కువ ఆవులు, తక్కువ పచ్చిక బయళ్ళు ఉండేవి. ప్రత్యేకించి పచ్చిక బయళ్ళు ఉండేవి మేయడానికి. పెద్ద పెద్ద పొలాలు, వాటిలో గడ్డి ఉండేది, వాటిలోనే ఆవులు మేసేటివి. కొందరి దగ్గర ఎక్కువ ఆవులు, తక్కువ పచ్చిక బయళ్ళు ఉండేటివి. కొందరి దగ్గర తక్కువ ఆవులు, ఎక్కువ మైదానం గల పచ్చిక బయళ్ళు ఉండేటివి. ఈ తక్కువ పచ్చిక బయలు గల వాళ్ళు ఎక్కువ పచ్చిక బయళ్ళు ఉండే వాళ్ళ మీద దాడి చేసి ఆ పచ్చిక బయళ్ళను ఆక్రమించుకునేవాళ్ళు. అలాంటి సంఘటనల ధారావాహికల సమాహారమే మహాభారతం, ఆ యుద్ధం అని ఒక వాడుకుంది. తర్వాత ఈ నా చిన్నతనంలో కూడా పెద్ద పెద్ద గుట్టలు ఉండేది మా ఊర్లో. ఒక 3 ఊర్లకు సంబంధించిన గుట్టలు. అవన్నీ కూడా పశువులకు మేతల కోసమే కేటాయించబడి ఉండేటివి. వాటి కోసము సంవత్సరానికి అంతా కలిసి ఎద్దుకు 2 రూపాయలు, పశువుకు 2 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు, మేపుకునేవాళ్ళు. తర్వాత కాలంలో ఏమైంది, పొలాలు తక్కువ పడిన తర్వాత, పొలాల అవసరం పెరిగిన తర్వాత ఇలాంటి పచ్చిక బయళ్ళన్నీ ముందు పొలాలుగా మార్చబడినాయి. ఆ తర్వాత పొలాలు కూడా మాయమయ్యి పట్టణీకరణ చెంది అసలు పొలాలే లేకుండా పోయినాయి. పచ్చిక బయళ్ళ సంగతి చాలా దూరం. ఆ పరిస్థితులలో చేల మధ్యలో ఉన్న గట్టుల మీదనే పశువులు మేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంగానే పశువులు కూడా ఒక జీవ ప్రవృత్తిలాగా సులభంగా, ఒడుపుగా, ఎక్కువగా అందే చేలల్లో మేయడానికి అవి ప్రయత్నం చేస్తాయి. వాటిని నియంత్రించడానికే పగ్గాలు కట్టుకొని గుదిబండ కట్టి ఒక కాపలా వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా ఆవు అంటే పశువు, ఆవు గట్టున మేయకుండా చేలో మేస్తే దాని వెంటనే ఉండి మేస్తూ ఉన్న దూడ కూడా చేలోనే మేస్తుంది అని ఈ సామెత సూచిస్తుంది. అలాగే ఈ ఉదాహరణలు కూడా చెప్పాలంటే తల్లిదండ్రులు లేదంటే తండ్రి ప్రత్యేకించి బీడీ సిగరెట్లు తాగుతూ, మద్యం సేవిస్తూ, మత్తుపానాలు చేస్తూ, జూదమాడుతూ ఉంటే పిల్లలను సిగరెట్లు తాగొద్దని, జూదమాడొద్దని, మత్తు పదార్థాలు సేవించని చెప్తే వాళ్ళు వాటి జోలికి పోకుండా ఉంటారా? అట్లాగే ఇప్పటి సమస్య చూసుకుంటే 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకొని లేదా ఇంటర్నెట్లో ల్యాప్టాప్ పట్టుకొని పెద్దలు ఉంటే పిల్లల్ని ఆ పని చేయొద్దంటే వినకుండా ఉంటారా? ఉండరు. అట్లాగే గురువులు వాళ్ళ చేయవలసిన పని చేయకుండా ఉంటే, లేదా పాఠ్యాంశాల్లోనే తప్పుడు ఉదాహరణలు చోటు చేసుకొని ఉంటే శిష్యులు ఆ గురువుల చేసే అక్రమాలనే
పాటిస్తారు కానీ మంచి వాటిని పాటించరు. అలాగే ఆ చెడు ఉదాహరణలు కూడా, ఉదాహరణకి గణితంలో ఉండే చెడు ఉదాహరణలు కూడా ఒక పొరపాటు అలవాట్లకు దారితీస్తాయి. సహజంగా ఒక మానవ సహజ నైజం, సహజ గుణం ఏమంటే మంచి కంటే చెడునే తొందరగా స్వీకరిస్తారు. సినిమాల్లో నుండి కూడా చెడునే తొందరగా స్వీకరిస్తారు, ఎక్కువగా విశాలంగా అమలు చేస్తారు కూడా. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఈ సామెతలో కూడా ఉంది. అదేగాక రాజకీయ నాయకులు కూడా అక్రమాలు అవినీతులు పాలయ్యి పార్టీలు ఫిరాయించి ఇష్టం వచ్చినట్లు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఆదరించకుండా ఉంటే వాళ్ళను వాళ్ళ కడుపు నింపుకోవడానికి కానీ, లేదా వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక రాజకీయ స్థితికి చేరవచ్చునని కానీ వాళ్ళను అనుసరించి ఉండే వాళ్ళ అనుచరులు కూడా అలాగే ఎలాంటి పనులు ఎలాంటి అక్రమాలకే పాల్పడుతూ ఉంటారు. దీంట్లో ఒకటి సౌజన్య పక్షపాతం అంటారు తెలుగులో. దీనికి ఆంగ్ల పదం కర్టసీ బయాస్ అని. దీని ఏంటంటే వాళ్ళ పెద్దలు అంటే గురువులు రాజకీయ నాయకులు ఏం చేస్తే అదే పని వాళ్ళ అనుచరులు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దీని నుండి ఒక పరిష్కార మార్గంగా మనం ఏం ఆలోచించాలంటే, దూడ సక్రమంగా ఉండాలంటే ఆవును నియంత్రించాలి. అంతేగాని దూడను నిందించి దూడను తిట్టి ఏదో ఒక సామెత చెప్పుకొని కూర్చుంటే సరిపోదు. ఇది తల్లిదండ్రులకు వర్తిస్తుంది, ఇతర పెద్దలకు వర్తిస్తుంది, గురువులకు వర్తిస్తుంది, రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది.